ఇంకా 20 రోజులు నాతో ఫాలోఅప్లో ఉన్నాడు. డెడికేషన్ అసలు భయ్య ఎప్పుడు వస్తున్నారు ఏంటి ఇది అనే డెడికేషన్ అంతా బాగా నచ్చింది. క్యాండిడేట్ బాగా డెడికేటెడ్గా ఉన్నాడు. వినాలేంటారు మళ్ళీ ఇంత బస్ ఏమన్నా వస్తే అరవడం అలాంటివన్నీ చేస్తావా లేకపోతే మామూలుగానే అరుస్తా ఉంటారు చెప్పేటప్పుడు. స్పీకర్ ఉంటుంది మామూలుగానే. మీకు యాక్చువల్ చెప్పిస్తాను. నాకు ఇంకోటి ఏంటంటే నేను జనరల్ గా ప్రతి ఒక్కరి దగ్గరికి ఎవరికి నరేట్ చేసినా నేను లైట్లు బంద్ చేయొచ్చా అని అడుగుతా ఫస్ట్. ఆయన దగ్గర ఏంటంటే కొంచెం మొహమాట పడ్డా. జనరల్ గా నేను ఎవరికి నరేట్ చేసినా ఇఫ్ యూ డోంట్ మైండ్ లైట్లు బంద్ చేస్తా అని అడుగుతా. సరే అది డే టైం నేను ఆయనకి నరేట్ చేసిన లైట్లు బంద్ చేసినా పెద్దగా యూజ్ ఏం లేదులే అనుకుని ఇంకా వదిలేసా. లక్కీలీ కరెంట్ పోయింది. కట్టలు మనకి దొరికింది. నేను మామూలుగా అంటే ఫస్ట్ చెప్పడం స్టార్ట్ అయింది ఒక థ్రిల్లర్ మిస్టరీలో స్టార్ట్ అయింది భయ్య. కాంటెంట్ కూడా చాలా ఉంటుంది మన దాంట్లో. హారర్ ఎలిమెంట్ ఒకటే అని కాదు కానీ చాలా మంచి కాంటెంట్ కూడా ఉంటుంది. సో ద వే ఇట్ వాస్ డ్రైవింగ్ ఐ వాస్ రియల్లీ ఎక్సైటెడ్. సో ఐ వాస్ లిసనింగ్ టు ఇట్ అండ్ ద వే వాస్ నరేటింగ్ ఐ వాస్ ఈవెన్ మోర్ బ్లోన్ అవే. సరే అని చెప్పి మొత్తం వింటున్నా. క్లైమాక్స్ అయిపోతే నాకే భయం వేస్తుంది. మనం బయట చెప్పకూడదు మనం భయపడుతున్నాం అని. మ్యాచ్ అవ్వదు. కొన్ని నమ్మేయాలి డూడ్ అంటే కూడా లేదు. మనం హీరోకి ఏం చెప్పట్లా. చాలా స్కేరీగా ఉంది. సరేలే బాగుంది. నేను అన్నా కౌశిక్ కథ అయితే బాగుంది డెఫినెట్గా చాలా బాగుంది. ఒక 1 day టైం నాకు. కానీ నేను యాక్చువల్లీ నేను నరేషన్ అయిపోయింది ఇమీడియట్గా చెప్పా కౌశిక్ ఇంత మంచి నరేషన్ అయితే నేను నిజంగా చెప్తున్నాను వినలేదు. I'm sure you'll go to places. But I want to see myself whether I can do it or not. తప్పించి ఈ సినిమా నువ్వు చేస్తున్నట్టుకి 100% 200% బ్లాక్ బస్టర్. 1 day టైం తీసుకున్నారా? అదే నేను చేయడానికి అంతే. ఎక్స్ట్రాడనరీ కథ అని ఇంకా నెక్స్ట్ డే ఇంకా వి స్టార్టెడ్ యూనో. యాక్చువల్లీ ఏమైందంటే 1 day టైం అడిగారు కదా. నేను గేట్ బయటకి రాగానే భయ్యా చేస్తున్నారు కదా. నేను అడుగుతున్నా నచ్చింది కదా చేస్తున్నారు కదా అంటే డెఫినెట్లీ చాలా బాగుంది. హీరోస్ మనం చెప్పడానికి వెళ్తాం కదా వాళ్ళు భలే టెన్షన్ పెడతారు బ్రో. అది ఐ థింక్ అది వెన్నతో పెట్టిన విద్య. ఎలా అంటే చాలా అది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ నైస్. అంటే చేస్తున్నామని చెప్పరు తక్కువ కమిట్ అవ్వరు కదా. ఇట్స్ వెరీ నైస్. విల్ బీ ఇన్ టచ్. బాగుందా బాగాలేదా గట్టిగా చెప్తా మేము కూడా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాం కదా. అది ఉండదు. అలాగా నిజంగా 50-60 కథలు మీరు నమ్మరు. అంటే నేనేంటంటే ఎవరు ఉంటారు. ఈసారి నాకేంటంటే కరెక్ట్ బడ్జెట్ లో తీసాలి. 70 days సినిమా తీసాం మేము. కానీ ఇది విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆడియన్స్ మనీ కంటే బ్రో వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. వాడు మనకి 3 గంటలు టైం ఇచ్చి 1 గంట ట్రావెలింగ్ రావడానికి వెళ్ళడానికి 1 గంట 5 గంటల టైం మనకి ఇస్తున్నట్టు ఈ రోజు వాళ్ళ టైం ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎనీథింగ్. మనీ నాకు అనిపిస్తుంది మన పాప్కార్న్ కోక్ కంటే టికెట్ చీప్ అనిపిస్తుంది. అవునవును దట్స్ ట్రూ ఆల్సో. దాని చాలా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కానీ బట్ ఐ ఫీల్ యూనో అక్కడ మనకు పాప్కార్న్ ఇంకా కోక్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఆ 2 కొంటే కూడా 4 ఫ్యామిలీతో వెళ్తే. రైట్ ట్రూ. సో వాళ్ళు టైం ఇస్తున్నారు కదా మనకు 5 గంటలు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. అవును. సో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఇస్తాం ఒక విజువల్ గానో సౌండ్ గానో ఇలానే ఇవ్వాలి. సో నేను థ్రిల్లర్ ఇలాంటి స్పేస్లో ఏదో వెతుకుతున్నా ఉన్నా. మనోడ హారర్ ఎలిమెంట్తో పాటు థ్రిల్లర్ చెప్పడం నాకు భలే ఎగ్జైట్ అయ్యా. నౌ ఐ థాట్ దిస్ ఫిల్మ్ కెన్ యాక్చువల్లీ వీ కెన్. నేను కౌశిక్ ఏంటంటే కౌశిక్ నువ్వు ఆల్రెడీ మంచి కథ చేసుకున్నావు, సూపర్ ఎమోషన్స్ ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పెద్దగా ఆలోచించు, కమాన్ థింక్ బిగ్. ఇదే డైలాగ్ అనమాట. మనోడికి అర్థమయ్యేది కాదు. గ్రాండ్ గా ప్రెజెంట్ చేయాలి అంటే అర్థం కావట్లేదు. ఈ క్యారెక్టర్ ఏంటి హీరో వస్తాడు ప్రతిరోజు పెద్దగా ఆలోచించి ఏం ఆలోచించాలి ఇంకా ఏమన్నా కరెక్షన్స్ చెప్తారా అంటే ఏ రోజు స్క్రిప్ట్ సైడ్ కానీ నువ్వు ఇలా చేయాలి. విజువలైజేషన్ పెద్దగా ఉండాలి. ఆడియన్స్ వాళ్ళు పెడుతున్న టైంకి వాళ్ళు పెడుతున్న డబ్బులకి నువ్వు వాల్యూ ఫర్ మనీ చేయాలి. సో థింక్ బిగ్. అది మేక్ ఇట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. కానీ మనకు కొంచెం స్పేస్ ఉండాలి కదా భయ్య. సో దానికి లక్కీగా మన కిషోర్ ఫిక్షన్ సిటీ అవ్వటం. సో మాకు ఆ లీనియన్స్ ఉండింది. వీ కుడ్ క్రియేట్ వాట్ ఎవర్ వీ ఫెల్ట్ లైక్. ఒక న్యూ ఏజ్ సినిమా చూసినట్టు డెఫినెట్ గా ఫీలింగ్ అయితే వస్తుంది బ్రో ఈ సినిమా. అండ్ ట్రైలర్ చూసాను యాక్చువల్లీ ఇందాక నాకు షోడ్ మీద ట్రైలర్. మీకు 2 hours 10 minutes సినిమా మీకు 2 minutes ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో మీకు ఎక్కడ డివేట్ అవ్వలేదో ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ లా ఉంటుంది. 2 hours 10 minutes సినిమా మీరు డివేట్ అవ్వరు. ఈ ఏంటి ఎక్కడ అయిపోద్ది ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ అయిపోద్ది. బ్రో మీరు చెప్పండి మీ పారానార్మల్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదా అసలు దయ్యం గురించి కానీ దయ్యం సినిమాలు కానీ చుట్టుపక్కల వెళ్ళేవాడిని కాదు నేను కూడా. కానీ మన